స్కూల్కి వెళ్తూ ఒక బాలిక మ్యాన్ హోల్లో పడిపోయిన ఘటన యాకుత్పురాలో చోటు చేసుకుంది. తల్లి అప్రమత్తం కావడంతో బాలికకి ప్రమాదం త్రుటిలో తప్పింది. 2 అడుగుల లోతు, వాటర్ ఫ్లో లేకపోవడంతో ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. అధికారులు నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. అప్రమత్తమైన డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మ్యాన్ హోల్ని క్లోజ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. యాకుత్పురాలో ఒక బాలికకి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం మనము సంఘటనా స్థలం వద్దే ఉన్నాము. ఉదయం స్కూల్కు వెళ్లే సమయంలో ఇటువైపుగా వస్తున్న బాలిక ఇక్కడ మ్యాన్ హోల్ కూడా తెరిచి ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మ్యాన్ హోల్ తెరిచి ఉండడం కారణంగా తను వెనకాల ఎవరైతే తన తల్లి వస్తుందో తన తల్లిని చూస్తూ ఇటువైపు వస్తూ ఉండడంతో తను ఇక్కడ లోపలగా ఇక్కడ ఏదైతే మ్యాన్ హోల్ కనిపిస్తుందో ఆ మ్యాన్ హోల్లో పడిపోయింది. అయితే వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై తన పైకి లిఫ్ట్ చేశారు. అయితే మొత్తంగా కూడా చూసుకుంటే ఇది వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మ్యాన్ తెరిచి ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ విధంగా అసలు ఎందుకు తెరిచి ఉన్నారు అనేది కూడా ప్రశ్నగా నిలిచింది. అయితే వెంటనే తల్లిదండ్రులు ఉండడం కారణంగా ఆ పాపని వెంటనే పైకి లిఫ్ట్ చేశారు. అయితే మొత్తంగా 2.5 నుంచి 3 అడుగుల లోతు ఉంటుందని కూడా చెప్తున్నారు. డ్రైనేజీ సిస్టమ్ అదంతా కూడా వెళ్లేందుకు కూడా ఇక్కడ మ్యాన్ హోల్ని ఓపెన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెరిచారు. తర్వాత జీహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఆ తర్వాత డిఆర్ఎఫ్ సిబ్బంది చూసుకోకపోవడం, అలాగే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉండడం కారణంగా ఒక బాలిక లోపల పడింది. అయితే వెంటనే చుట్టుపక్కల తల్లిదండ్రులు ఉండడం కారణంగా కూడా తను ప్రాణాపాయం తప్పినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా అధికారుల నిర్లక్ష్యం గురించి కూడా ఇక్కడ ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేయకుండా ఈ విధంగా వచ్చి నాలా ఓపెన్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. తర్వాత జేహెచ్ఎంసీ వాళ్ళు కానీ వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ పట్టించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా చుట్టుపక్కల నేతలు కానీ అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా వచ్చి ఈ మ్యాన్ హోల్ అయితే ప్రస్తుతం అయితే దీన్ని క్లోజ్ చేశారు. అయితే ఇటుపక్కగా చాలా మంది చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా వరకు చిన్నపిల్లలు ఉండడం కారణంగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఒకవేళ వర్షాకాలం సమయంలో ఒకవేళ ఇటువంటి ఓపెన్ చేసి ఉంటే ఆ మ్యాన్ హోల్స్లో ఒకసారి కాలు పెడితే ఎక్కడ వెళ్తామో తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇవాళ ఈ విధంగా తెరిచి ఉండడం కారణంగా వాటర్ ఎక్కువగా ఫ్లో లేకపోవడం కారణంగా తను ఇక్కడే 2 అడుగుల లోతు మాత్రమే కాబట్టి తను వెంటనే కూడా పైకి లిఫ్ట్ చేశారు. సో ఇక్కడ ఇప్పటికే ఎంఐఎం నేతలు కానీ డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడికి వచ్చి దానికి సంబంధించి కూడా మొత్తం క్లోజ్ చేశారు. ఇక్కడ ఇంకెక్కడైనా ఇటువంటి నాలాలు కానీ మ్యాన్ హోల్స్ కానీ ఇటు ఓపెన్ ఉన్నాయనే కోణంలో కూడా చూస్తూ ఉన్నారు. అసలు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, దీన్ని ఎందుకు ఓపెన్ చేశారు అంటూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఆ అమ్మాయికి ఎటువంటి గాయాలైతే అవ్వలేదు. తల్లిదండ్రులు వెంటనే చూడడం కారణంగా తనను పైకి లిఫ్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. మొత్తం డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తి చుట్టుపక్కల కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ కుశల్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.